మన ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ 25,104లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,134లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న ఈ పిఈసీలో ఒక్కసారి మనం గమనిద్దాం. ఎందుకంటే దీంట్లో మనకు ముఖ్యంగా మనకు ఒక మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ మనకు చెప్పడం జరిగింది. ఇది చాలా వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ ఒకసారి రిమైండింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల మనం ఎగ్జామ్ తీసుకోవాలన్న ఆలోచన ఎంబడే రావద్దు. 4 minutes తర్వాత కొంచెం అది మనం కొనుక్కునేటప్పుడు పీఈసీలు 2 మనం చూసుకోవాలి. ఓకేనా? చూసుకున్న తర్వాతనే మనం బై చేసుకున్న ఆప్షన్ అనేది మనం ఎంచుకోవాలి. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో మనం యాడ్ చేసుకున్న పీ అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 25,400 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ మారిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం మూమెంటం అనేది జరిగింది. అంటే మనం ఇమ్మీడియట్లీ మనం బై సైడ్ అనేది వెళ్ళకూడదు ఎంబడే. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ మారింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లైట్గా ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ మారే అవకాశం దాకా వచ్చింది. అప్పుడు మనం ఎంబడే మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు దీని కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఓకేనా, దీని కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. చూసుకున్నట్లయితే ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ 990 క్యాండిల్ కూడా మనకు గ్రీన్గానే ఉంది. అంటే ఇక్కడ మనం పీఈలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్గా ఉంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. తర్వాత మళ్ళీ కూడా మనకు రెడ్ క్యాండిల్ మారింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ మీద క్యాండిల్ క్లోజ్ అవుతుందో అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది 206 నుంచి. ఎక్కడి నుండి మనకు 350 నుండి మనకు 206 రూపాయలు దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 200 మనకు ఇది 96 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం సీని కూడా గమనిద్దాం. సీలో మనకు మెయిన్గా మేజర్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ఈ నిన్నటి క్లోజింగ్ మీద మనకు ఏర్పడినట్లయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్గా మారినా సరే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ మూమెంటం కొంచెం వచ్చినా సరే ఇది మనం వెంబడే మనం మళ్ళీ అటు సైడ్ వెళ్ళకూడదు. ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ కాకుండా దాన్ని స్టాండర్డ్గా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మాత్రమే మనము దాన్ని బేస్ చేసుకొని మనం బై చేసుకోవాలి తప్ప మామూలుగా మనం బై చేసుకోకూడదు. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ గ్రీన్ క్యాండిల్ మీద మనకు ఈ 915 క్యాండిల్ మీద మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అదే ఇక్కడ కూడా ఈరోజు కూడా జరిగింది. మనకు బుధవారం రోజు కూడా జరిగింది. దీని మనకు ఈ క్లోజింగ్ చూడాలి. ఇక్కడ మనం ఎంబడే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది మాత్రాన మనం ఎంబడే దీన్ని మనం పుట్ సైడ్ వెళ్ళకూడదు. ఆ తర్వాత దీని క్లోజింగ్ చూసినట్లయితే మళ్ళీ ఇది 947కి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జరిగింది. ఎప్పుడైతే దీని హై అనుకుంటే ఇక్కడ నుండి మనకు ఈ హై మీద మనకు ఎటువంటి ఒక క్యాండిల్ అనేది ఏర్పరచలేదు. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద విక్కు ఏర్పడింది. కానీ మళ్ళీ మనకు క్లోజింగ్ చూసుకుంటే దీని కిందనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుంచి ఉంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మనకు పీలో మూమెంటం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందో మళ్ళీ మనకు పీలో మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ అది 290 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడనే ఆగలేదు. ఆగకుండా ఇక్కడ మనకు క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మనకు సపోర్ట్ ఉందో మళ్ళీ మనకు ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ను తీసుకోవాలంటే ఇక్కడ మనకు మార్కెట్ ఆగాలి. కానీ ఇక్కడ ఆగలేదు. ఆగకుండా ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ కింది నుంచి మళ్ళీ మనకు ఈ 915 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళి
ఇక్కడ క్లోజ్ అని జరిగింది సిఈలో. ఈ విధంగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం 25,000 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ అనేది ఇక్కడ మనం వీటి మీద ఆధారపడి ఎప్పుడు కూడా కొనుక్కోకూడదు. ముఖ్యంగా బుధవారం గురువారం నాడు ఎప్పుడైతే మనకు మెయిన్ పిఎల మీద మనకు ఆధారపడి ఉంటుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. పైకి వెళ్ళినా కూడా మళ్ళీ చూసుకున్నట్లయితే దీని కిందికి వచ్చింది. ఇక్కడ మనకు ఇది మనకు మేజర్ సపోర్ట్. ఇది కూడా ఈ 915 క్యాండిల్ ఇది ఈ 15 క్యాండిల్ మళ్ళీ క్లోజింగ్ చూడండి ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది 136 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 243 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనకు మెయిన్ సి ఏ విధంగా కిందికి వచ్చి సపోర్ట్ తీసుకుందో ఇది కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇది బ్రేక్ అవ్వడం జరిగింది. ఓకేనా, బ్రేక్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని 153 రూపాయల నుండి మళ్ళీ ఇది 181 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25,150 సిఈ ఇది 150 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 48 రూపీస్ నుంచి ఇది మనకు 48 రూపీస్ నుంచి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఎందుకు బై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు మెయిన్ సిఈలో ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది ఇక్కడ దాకా దీన్ని బ్రేక్ చేయలేదు. క్లోజింగ్ చూడండి ఇక్కడ నుంచి మనం మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే 53 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది ఎక్కడాకి వెళ్ళింది, ఇది 120 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ విధంగా పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం మధ్యలో ఎటువంటి మనము ఎగ్జిట్ కావద్దు. ఎందుకనంటే ఎప్పుడైతే మనకు ఎగ్జిట్ అవ్వాలంటే ఎప్పుడైతే మార్కెట్ ఆగి మళ్ళీ అక్కడనే కొంచెం అది మనకు పైకి కిందికి మూమెంటం తీసుకుంటుంది. అప్పుడు మనం ఎగ్జిట్ కావాలి. అంపరాక మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అక్కడ మూమెంటం తీసుకుందో ఇది మనకు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఎగ్జిట్ కావాలి. ఓకేనా, ఇది 125 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడాకి వచ్చింది, ఇది మళ్ళీ 58 రూపాయల దాకా రావడం జరిగింది. అదేవిధంగా చివరిగా 25,100 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ ఇది 76 రూపాయల నుండి ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది, ఇది మనకు 162 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 107 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ ఇది 83 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఒక్కసారి పీఈలు కూడా గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 25,050 పీఈ యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కరాకి ఇది 84 రూపాయల నుండి ఇది 22 రూపాయల దాకా వచ్చి 23 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడక 53 దాకా వచ్చి మళ్ళీ ఎక్కడైతే మనకు మెయిన్ పీఈ సపోర్ట్ తీసుకుందో ఇది కూడా ఎక్కడ తీసుకుంది కాబట్టి ఇది మళ్ళీ 36 రూపాయల నుంచి ఇది 45 రూపాయలకు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,150 పీఈ ఇది మనకు 49 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 96 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 71 రూపాయల నుండి ఇది మళ్ళీ 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25,100 పీఈ ఇది ఇక్కడ నుండి ఇది 105 రూపాయల నుండి ఇక్కడ రావడం జరిగింది. ఇది 33 రూపాయల రావడం జరిగింది. 33 రూపాయల నుంచి 72 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇది 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 64 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు బుధవారం జరిగిన మార్కెట్. ఇది ఒక్కసారి మనం దీనికి సంబంధించిన పీసీలు మనకు 30 మినిట్స్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మనకు తెల్లారి ఎక్స్పైరీ మార్నింగ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇది 915 క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. హైలో మనకు డౌన్లో ఇట్లా మనకు ఓపెన్ అయితే మళ్ళీ మూమెంటం పీఈలో ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, మళ్ళీ దీన్ని హై దాకా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇదే మనకు మీద ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా సిఈ గమనిస్తే సి ఇక్కడ మనకు రెడ్గా ఉంది. దీని మీద ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలే అవపడుతున్నాయి రేపైతే. ఓకేనా, థ్యాంక్ యూ.